కాంతారా చాప్టర్ 1 కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు? అసలు ఈ సినిమా బడ్జెట్ ఎంత అని చాలా మంది సినీ అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా బాలీవుడ్‌లో చాలా మంది స్టార్లు తమ సినిమాలకు నిర్మాతల నుంచి పారితోషికం తీసుకోరు. ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి చాలా మంది స్టార్లు రెమ్యునరేషన్‌కు బదులుగా సినిమా లాభాల్లో వాటాను తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్ సౌత్‌లోనూ మొదలైంది. 'పుష్ప 2' కూడా అల్లు అర్జున్ అలానే తీసుకున్నారని టాక్. ఇక 'కాంతారా చాప్టర్ 1' విషయంలో రిషబ్ శెట్టి కూడా ఇదే రూల్‌ను ఫాలో అయినట్లు తెలుస్తోంది. 'కాంతారా పార్ట్ 1' కేవలం 15-20 కోట్లతో నిర్మిస్తే ఏకంగా 400 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. అయితే ఇప్పుడు 'కాంతారా చాప్టర్ 1' కోసం భారీగా బడ్జెట్ వెచ్చించారు. ఈ మూవీ కోసం ఏకంగా 125 కోట్ల వరకు నిర్మాతలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. అయితే సినిమా ద్వారా వచ్చే లాభాల్లో అతనికి హొంబులే ఫిలిమ్స్ నుంచి పెద్ద వాటా దక్కనుందని తెలుస్తోంది. మరి అది ఎంత అనేది మాత్రం సినిమా సాధించే వసూళ్లపై ఆధారపడి ఉంటుంది. అది 100 కోట్లైనా కావచ్చు, 200 కోట్లైనా కావచ్చు. 'కాంతారా చాప్టర్ 1' సినిమాలో రిషబ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, జయరాం, గుల్షన్ దేవయ్య లీడ్ రోల్స్ చేశారు. వీళ్ళందరికీ తలో కోటి వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని సమాచారం.